9 పాయింట్స్ 6 తెచ్చుకో నేను లండన్ పంపించేస్తా అన్నారు. ఎంత 10 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. నేను చాలా జెన్యున్గా అడిగా 9కి 9 వస్తే ఎంత ఖర్చు అవుద్ది అని. ఒరే నువ్వు 5 తెచ్చుకోరా చాలు అన్నాడు. 10 లక్షలు ఎడితే ఇంట్లో ఏమంటారేమో 9 అంటే ఎవరి చేతనే రాపిద్దాము అనుకున్నాం. వాడి మీద కూడా లిజనింగ్ స్పీకింగ్ అదేదేదో వస్తున్నాయి. మన వల్ల అవ్వదు. నేను ఎక్కడో పేపర్లో చూసా 5వ క్లాస్ తర్వాత 5 సంవత్సరాలు బస్సులు మేపుకొని మళ్ళీ అతను కలెక్టర్ అయ్యాడు. అలాంటివి చూసి వచ్చేసి హైదరాబాద్ నేను మళ్ళీ చదువుకుందామని వద్దులే ఆగిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా నేర్పించారా? స్పోకెన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ గానే ఉండింది. ఓకే, ఈ సినిమా గురించి ఒకసారి ఇంగ్లీష్లో ఒక 10 వాక్యాలు చెప్పండి. మృత్యుంజయ ఈజ్ వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ రేర్ కమౌట్ అండి కమౌట్ కాదండి కమౌట్ అంటే కొత్త రేర్గా వస్తుంటాయి. వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్ వస్తుంది కమౌట్. వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈస్ దేర్. హీరోయిన్ ఈజ్ నాట్ దేర్. హీరోయిన్ ఇస్ దేర్. Rebecca is there, no? Rebecca is police officer. Yeah, but she is heroine. No, cinema not heroine. Okay. My English very tough. Okay. You tell about hero. Tell about hero. Hero is very sincere guy in profession. Development every time professional wise is developed. Okay. Trying. Last question. ఇదంతా తెలిసిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఏంటి? అమ్మ ఎప్పుడు సపోర్ట్. పాపం అక్కడేదో ప్రాబ్లం వల్ల వీడు ఇబ్బంది పడ్డాడు తప్ప వీడిలో ఏం లోపం లేదనేది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇలాంటి పిచ్చి తల్లులు ఎంతో మంది ఉన్నారు అసలు. ఆల్మోస్ట్ మీ మదర్స్ అందరూ కూడా ఇంతే అసలు. ఫాదర్స్ నెత్తినోరు కొట్టుకొని నాకు తెలుసు ఇది నా డిఎన్ఏ అని కొట్టుకుంటూ ఉంటారు. నేను ఏమాత్రం ఎక్కడ నన్ను ఎవడు పాస్ చేస్తున్నా నాకు మంచి జీవితాన్ని కోల్పోయేవాడిని. నిజంగా మీరు లండన్ వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది అసలు? ఇప్పుడు మళ్ళీ ఒక పాటికి వచ్చేసి ఉండేవాడిని.